హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. సాధారణంగా మన పూర్వీకులు కొన్ని పనులు చేస్తూ వారి చేతితోటి చేసే వృత్తులను చేస్తూ జీవన కాలాన్ని వెళ్ళదీసేవారు. అలాగే మనం ఇప్పుడున్న సమయంలో మనం ప్రతిదానికి మనీ అనేది ఇన్వెస్ట్ చేసి వస్తువులని అన్నిటినీ కొనుగోలు చేస్తున్నాం. కానీ పూర్వకాలంలో మన పెద్దలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులని ఇతరులకు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని తెచ్చుకుంటుండేవారు. ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి అని అంటే మనం ఏదైనా మ్యూజియం కానీ ఏదైనా ప్రదేశానికి విజిట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల ద్వారా మన పూర్వీకుల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం నేను కూడా అలాంటి ప్లేస్లోనే ఉన్నాను. ఇది ఒక ట్రైబల్ మ్యూజియం మన హైదరాబాద్లో ఉంది. అసలు ఈ మ్యూజియంలో మనకి ఎలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అదే విధంగా వాటి యొక్క వివరాలు ఏంటి అన్నది కూడా పూర్తిగా చూద్దాం, పదండి. ప్రస్తుతం మనతో పాటు ఈ మ్యూజియంలోని క్యూరేటర్ సత్యనారాయణ గారు ఉన్నారు. సో వారిని అడిగి మనకు తెలియని ఎన్నో విషయాల గురించి, అదే విధంగా ఇక్కడ మ్యూజియంలో ఉన్నటువంటి అంశాల గురించి కూడా తెలుసుకుందాం, పదండి. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, అంటే మీ మ్యూజియంలో ప్రత్యేకత ఏంటి, అదే విధంగా ఇక్కడ పిల్లలు అంటే ఎవరైనా విజిట్ అవ్వడానికి వచ్చిన వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండే అంశాలు ఏంటి? మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఉంటారు. బట్ ఈ ఎస్టీలు అనేవాళ్ళు ట్రైబల్స్ మాత్రం అడవులలో ఉంటారు. ఒక 10% కమ్యూనిటీస్, అంటే మన టోటల్ పాపులేషన్లో 10% మంది అడవులలో ఉంటారు. వాళ్ళని ఎస్టీలు అని అంటాం, గిరిజన తెగలు అంటాం. సో ఈ గిరిజన తెగలకు సంబంధించిన కల్చర్ కానీ లైఫ్ కానీ 90% మందికి తెలియదు. ఎందుకంటే మనం గ్రామాల్లో పట్టణాల్లో ఉంటాం, వీళ్ళు అడవుల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ లైఫ్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. అది ప్రజలకు తెలియాలి, అందరికి 90% మందికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ మ్యూజియంని పెట్టడం జరిగింది. 1963లో కాన్సెప్చువలైజ్ చేసి డెవలప్ చేస్తూ వచ్చి 2003లో దీన్ని ఓపెన్ చేసినాము. మళ్ళీ మనకు తెలంగాణ వచ్చింది. మధ్యలో వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ కల్చర్ని చేసినాం. ఇంతకు ముందేమో ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ మ్యూజియం ఉండింది, ఇప్పుడు తెలంగాణ ట్రైబల్ మ్యూజియం. సో తెలంగాణలో ఉన్న 32 ట్రైబల్ కమ్యూనిటీస్ అనేవి అధికారికంగా ఉంటే 11 ట్రైబల్ గ్రూప్స్ స్థానికులు, అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే ఉన్నవాళ్ళు, ఇండిజినస్ పీపుల్ అంటాం, అట్లాంటి వాళ్ళు. సో ఈ 11 ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించిన లైఫ్ స్టైలు తర్వాత కల్చర్ను కూడా ఈ మ్యూజియంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ మనం ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు, అంటే గిరిజన గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవతలు ప్రత్యేకంగా ఉంటాయి. అక్కడ మొక్కిన తర్వాతనే ఇంకేదైనా పని చేయాలి. కాబట్టి ఈ మ్యూజియంలో కూడా మొట్టమొదట ఈ దేవతల గ్యాలరీని పెట్టామన్నమాట. సో ఇక్కడ ఒక కమ్యూనిటీ నాయక్పోడ్ అనే ఒక కమ్యూనిటీ ఉంది. వీళ్ళు 14th సెంచరీలో తెలంగాణను పరిపాలించిన వాళ్ళు, కాకతీయుల తర్వాత. వాళ్ళు 3 రకాల దేవతల్ని పూజిస్తారు. ఒక రకం దేవతలు ఏంది అని అంటే పాండవులు. పాండవులు ఎందుకు అని అంటే పాండవులు వనవాసం వచ్చినప్పుడు వాళ్ళు ఈ నాయకపోళ్ళకి ఎట్లా అగ్రికల్చర్ చెయ్యాలి అనేది నేర్పించారట. కాబట్టి అగ్రికల్చర్ వీళ్ళ నుంచి నేర్చుకున్నాం కాబట్టి ఆ కృతజ్ఞతతోటి వీళ్ళని పూజిస్తున్నాం. సో పంచపాండవులు మీకు తెలుసు. తర్వాత ఇది సెకండ్ గ్యాలరీ ఏంది అని అంటే ఇందులో హిస్టారికల్ ఫిగర్స్, వాళ్ళు రాజులు అని చెప్పుకున్నాం 14th సెంచరీలో. సో ఇందులో అనపోత రాజు, సింగబోయుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు అని అంటాం. సో వీళ్ళు హిస్టారికల్ ఫిగర్స్, తమ జాతికి పేరు తెచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళను కూడా పూజిస్తారు. కానీ వాళ్ళకు లక్ష్మి అంటే సిరి సంపదలు వచ్చినాయి అన్న ఉద్దేశంతో లక్ష్మిని పూజిస్తారు. లక్ష్మీదేవరా అని అంటారు వాళ్ళు. లక్ష్మీదేవరా హెడ్ ఎట్లున్నది చూడండి, ఒక గుర్రం హెడ్, దానికి ఒక మైథాలజీ ఉంటుంది అన్నమాట, ఒక పురాణం ఉంటుంది. సో పురాణంలో ఏంది అని అంటే గుర్రం మీద పోయే వాళ్ళు మాత్రమే క్షత్రియులు. ఆ క్షత్రియులకు ధనం ఉంటేనే మళ్ళీ ఆర్మీ రిక్రూట్మెంట్ చేసుకుంటారు, రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కాబట్టి అది తర్వాత లక్ష్మీదేవరకు ఒక హస్బెండ్ ఉండాలి కాబట్టి లార్డ్ కృష్ణమూర్తి, కిట్టమూర్తి అని అంటారు వాళ్ళు. సో ఇదొక సెట్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్. ఇక మూడోది ఏంటంటే ఇది కంప్లీట్ ప్రిమిటివ్ గా ఉంటుంది, అంటే ఎర్లియస్ట్ వర్షిప్ అన్నమాట. సో అదేంటిది అని అంటే వాళ్ళు ఎర్రగొండ నల్లగొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. కొండ కనుక ఎర్రగుంటే ఎర్రకొండ, నల్లగుంటే నల్లగొండ. సో ఎర్రగొండ రాక్షసుల్నే పూజించేవాళ్ళు. ఎందుకు
మనకు రోగాలు, నొప్పులు, గత్తర్లు, ఫ్యామిన్స్, వరదలు ఇవన్నీ వస్తుంటాయి. దీనికి రాక్షసులు కారణము అని అనుకుంటారు. కాబట్టి వాళ్ళకు అప్పీస్ చేయాలి, అంటే వాటిని ప్లీజ్ చేసుకోవడం కాబట్టి వీళ్ళకు గొర్రెలు, మేకలు ఇవి కోస్తాం, మీకు మమ్మల్ని కోయకండి అని, మమ్మల్ని బతికించండి అని కోరుకుంటారు అనమాట. కాబట్టి ఎర్రగొండ రాక్షసి, నల్లగొండ రాక్షసి ఉంటది. తర్వాత వాళ్ళు అగ్రికల్చర్ చేస్తారు కాబట్టి ఆ క్రాప్స్ ని కాపాడుకోవాలి. క్రాప్స్ కి థ్రెట్ ఏముంటది, పిట్టలు, అడవి పందులు, పులులు, జింకలు అవి వస్తుంటాయి. అట్లే బైసన్ హార్న్స్ కూడా ఉంటాయి. వాటి బెడద నుంచి క్రాప్స్ ని కాపాడుకోవడానికి వాటిని కూడా పూజిస్తారు అనమాట. సో ఇది బైసన్, గురాపోతు అని అంటారు వాళ్ళ భాషలో. ఇది పందిరాజు, అంటే అడవి పందులు ఉంటాయి కదా, వాటి థ్రెట్ నుంచి పంటల్ని కాపాడుకోవడానికి వాటికి కూడా అప్పీస్ చేస్తారు అనమాట. సో ఇట్లా ఈ దేవతలను మనము పూజించిన తర్వాత మన తెలంగాణలో ఉన్న ఈ 11 మేజర్ ట్రైబల్ గ్రూప్స్ కి సంబంధించిన లైఫ్, కల్చర్ ని చూపిస్తాం. సో సార్, ఇప్పటి వరకు కూడా మీరు మాకు ఇక్కడ ఏదైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు పూజించేటువంటి గాడ్స్, గాడెసెస్ గురించి కూడా చెప్పారు. సో ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హట్స్ ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ బొమ్మలు కూడా మనకి డిఫరెంట్ పనుల గురించి చెప్తున్నాయి. సో వీటి ప్రత్యేకత ఏంటి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన రాష్ట్రంలో 11 మేజర్ ట్రైబల్స్ ఉన్నారండి. వీళ్ళు డిఫరెంట్ ప్రాంతాల్లో నివసిస్తారు. కొంతమంది ఏమో గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అడవులలో నివసిస్తారు. కొంతమంది ఏమో కృష్ణా నది అడవులలో, నదికి ఇటువైపు అటువైపు రివర్ బ్యాంక్స్ మీద నివసిస్తారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ హట్ ప్యాటర్న్, అంటే వాళ్ళ గుడిసెలు ఒక లాగుంటాయి, వాళ్ళ ప్రొఫెషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. తర్వాత ఈ 11 తెగలలో కూడా 4 తెగలు చాలా వెనకబడిపోయినారు అనడానికి నిదర్శనం ఏంది అని అంటే వాళ్ళ పాపులేషన్ సంవత్సరానికి తగ్గుతూ ఉంటుంది, చనిపోతుంటారు, రకరకాల రోగాలు వస్తుంటాయి, చనిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీబీటీజీ అనే కమ్యూనిటీస్గా గుర్తించింది, అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని. వల్నరబుల్, వాళ్ళ పరిస్థితి చాలా వల్నరబుల్గా ఉంటుందని. సో అట్లా ఇక్కడ 4 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయి, అవి మీరు చూడొచ్చు. సో మొదటి కమ్యూనిటీ కోలాం అనేది. కోలాం అనేది ద్రవిడియన్ వర్డ్. కోలా అంటే బ్యాంబూ స్టిక్ అని అర్థం. సో ఇక్కడ చూస్తే కనుక మీరు వాళ్ళ వృత్తి బ్యాంబూ ఈనెలతోటే వాళ్ళు తడకలు, బుట్టలు అవన్నీ నేస్తున్నారు, వీవింగ్ చేస్తున్నారు. అట్లే వాళ్ళ ఇల్లు అంతా కూడా బ్యాంబూ వీటితోటే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆ బ్యాక్ డ్రాప్ లో చూస్తే వాళ్ళ హట్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అనేది మీరు చూడొచ్చు. ఒక హిల్ రేంజ్ ఉన్నది చూడండి బ్యాక్ డ్రాప్ లో, ఆ తర్వాత కొంచెం హిల్ టాప్ ఉంటుంది. ఆ హిల్ టాప్ మీద ఉన్నారు అంటే అర్థం ఏంటి అని అంటే డ్రైనేజ్ కోసం. వాళ్ళకు సీజనల్ డిసీజెస్ రావద్దు అని అంటే వాటర్ లాగింగ్ అనేది ఉండదు, స్టాగ్నేషన్ ఉండదు. కాబట్టి అది డ్రైన్ అయిపోవటానికి గాను ఆ విధంగా హిల్ టాప్స్ లో, హిల్ స్లోప్స్ మీద కట్టుకుంటారు అనమాట కోలాం. సో వీళ్ళ ప్రొఫెషన్ మాత్రం ఇది బ్యాంబూ వాళ్ళ పేరు కూడా అట్లే అనమాట. సో వాళ్ళు కూడా నమ్మేది ఏంటి అని అంటే పాండవులు వనవాసం వచ్చినప్పుడు భీముడు అనేవాడు వీళ్ళ ఆడపడుచును హిడింబిని పెళ్లి చేసుకున్నాడు అనేది వాళ్ళ కథనం. కాబట్టి భీముణ్ణి వాళ్ళు పూజిస్తారు. సో ఇది భీమాయక్ అంటారు వాళ్ళ భాషలో. ఆ భీమాయక్ మీద మీరు చూస్తే గనక హిడింబి బొమ్మ ఉంటుంది, భీముడు బొమ్మ ఉంటుంది, తర్వాత వాళ్ళకు పుట్టిన ఘటోత్కచుని బొమ్మ ఉంటుంది అనమాట. సో దాన్ని ఆ విధంగా వాళ్ళు పూజిస్తారు, ప్రధాన దైవం వాళ్ళకి. మరి నెమలికలు ఎస్ఎస్ అంటే ఇప్పుడు మనకి పగిడి అని అంటాం చూడండి, మనం అలంకరించుకునేటప్పుడు, పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు పగిడి ఎవరైనా కూడా, ట్రైబల్స్ కూడా అంతే అలంకరణ చేసుకుంటారు. మనమే అలంకరణ చేసుకున్నప్పుడు దేవుడికి చేయమా, కాబట్టి దేవుడికి కూడా చేస్తారు. ఈవెన్ కృష్ణుడు కూడా తల పైన కాబట్టి వీళ్ళు ఇంకా విరివిగా పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్ లో ఉంటారు, చాలా దొరుకుతాయి. సో అది ఇక్కడ ఉన్నటువంటి దీని స్పెషాలిటీ ఏంటి? ఇదేమో తోటి అనే కమ్యూనిటీ. తోటి అంటే ఏంటిది అని అంటే మన భారతదేశంలో 720 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అందులో పెద్ద కమ్యూనిటీ పేరు గోండ్. ఈ గోండులు ఒకప్పుడు రాజులు కూడా, కాబట్టి రాజ్ గోండ్ అంటారు వాళ్ళని. ఈ రాజులు అనే సంగతి, రాజుల చరిత్ర చెప్పడానికి కూడా ఒక కమ్యూనిటీ ఉంది. ఆ చరిత్ర చెప్పే కమ్యూనిటీ ఈ తోటి కమ్యూనిటీ.
సో ఆ చరిత్ర అందంగా ఉండాలి కాబట్టి అది కీక్రి అనే వాయిద్యం అంటారు. Okay. ఆ కీక్రిని వాయిస్తూ తాళాలు ఢక్కి అనే ఇన్స్ట్రుమెంట్స్ ను వాయిస్తూ ఆ కథలు చెప్తారనమాట. Okay. మైథాలజీస్ పురాణాలు అవును. అట్లాంటి కమ్యూనిటీ ఇది అన్నమాట. ఈ అంటే వాళ్ళ కమ్యూనిటీ గురించి పక్కన కమ్యూనిటీ గురించి yes. ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కోసం వీళ్ళు ఆ వాటన్నిటిని కూడా కథల రూపంలో ఈజీగా అర్థం అవడానికి చెప్తుంటారు. సో ఇక్కడ రియల్ పిక్చర్ కూడా ఉంది ఆ ఫోటోగ్రాఫ్ అక్కడ పైన. ఆయన వెడ్మ రాము అనే ఒక వ్యక్తి, ఓకే. చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఆయన గురించి 1978-79లో బీబీసీలో కూడా టెలికాస్ట్ అయింది. ఓకే. అప్పుడు తీసిన పిక్చర్ అది. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పిక్చర్స్ అన్ని కూడా మనకి హిస్టారిక్ లో ట్రైబల్ పీపుల్ ఎలా ఉండేవారు, వాళ్ళ అంటే లైక్ వాళ్ళు కొనుక్కునే పద్ధతి గానీ, వాళ్ళ డాన్సింగ్, వాళ్ళు ఎలా అయితే జీవించారు, అదే విధంగా మనం అక్కడ చూస్తే వాళ్ళ పెళ్లి, వాటికి సంబంధించినవి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మన అప్కమింగ్ జనరేషన్స్ కి తెలవడం కోసం, ఏం జరిగేది, ఎలా ఉండేది అని తెలియజేయడం కోసమే అంటారు. అయితే 1940s లో ప్రొఫెసర్ హైమండ్ డార్ఫ్ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రాంతానికి వచ్చి, అప్పుడు నిజాం గవర్నమెంట్ ఉండే, అప్పుడు పరిశోధన చేశాడు ఆయన. మళ్ళీ సెకండ్ స్పెల్లో 1970s లో లేట్ 70s లో వచ్చారు. అప్పుడు ఆయనతో పాటు ఆయన పిహెచ్డి స్టూడెంట్ కూడా వచ్చాడు అనమాట. ఆయన పేరు మైకేల్ యోర్క్. ఆ మైకేల్ యోర్క్ ఈ ఫోటోలన్నీ తీసాడనమాట. సో రీసెంట్లీ మేము ఆయన వచ్చిపోయిన తర్వాత 40 years కి మళ్ళీ మేము ఇన్వైట్ చేసాం, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్వైట్ చేసి ఈ ఫొటోస్ అన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ డిస్ప్లే చేసాం అనమాట. సో సార్ ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటి? ఇది కొండరెడ్డి అనే కమ్యూనిటీ అండి. ఈ కొండరెడ్డి ఏంటి అని అంటే 14th centuryలో కాకతీయులను ఓడించారు బహమనీ సుల్తానులని. తర్వాత నార్త్ ఇండియా నుంచేమో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని. ఓడిపోయిన తర్వాత ఈ తెలుగు స్టేట్స్ 2 జాతుల కింద విడిపోయింది. రెడ్లు అని, వెలమలు అని. వెలమలేమో తెలంగాణను పరిపాలించారు, రెడ్లేమో ఆంధ్రను పరిపాలించారు, ఇప్పుడున్న కోస్తాంధ్రని. సో అట్లా వీళ్ళు ఆంధ్ర పరిపాలించిన తర్వాత వీళ్ళని బహమనీ సుల్తాన్లు ఓడించారు. ఓడించిన తర్వాత వీళ్ళు భయంతో అడవులు పట్టుకొని పోయారనమాట. ఒకప్పుడు రాజులు, బట్ ఓడిపోయిన తర్వాత వాళ్ళని చంపుతారని ప్రాణభయంతో కొండలు గుట్టల పైకి వెళ్ళిపోయారనమాట. సో ఆ విధంగా గోదావరి కొండలు బ్యాక్ డ్రాప్ లో ఉంటాయి చూడండి, ఆ కొండల మీద హిల్ టాప్స్ మీద ఉంటారు వీళ్ళు. రక్షించుకోవడం కోసం అతి ఎత్తైన ప్లేస్ లో వెళ్ళిపోయారు, దాక్కుంటూ వెళ్ళిపోయారు. సో అలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు 600-700 సంవత్సరాలు అయింది. ఏమైతుంది, వాళ్ళకి ఇక సివిలైజేషన్ పోయింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దే బికేమ్ ట్రైబల్స్. సో ట్రైబల్స్ అయిపోయి వాళ్ళు ఇంకా కూడా హంటింగ్ మీద ఉన్నారు చూడండి. అక్కడ వైల్డ్ బోర్ ని హంట్ చేసుకొని తీసుకొస్తున్నాడు ఆయన. సో కొండరెడ్డి వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటుంది. వీళ్ళు కూడా తమ ఇళ్లను ఇట్లా ఒక షడ్భుజాకారంలో బ్యాంబూ ఈనెలతోటి, తాటి కమ్మలతోటి కట్టుకోవడం అనేది జరుగుతుంటుంది. సో సింబాలిక్ గా సార్ ఇక్కడ ఇది చూస్తుంటే కొంచెం అర్థం కానట్టుంది. అయితే పాపికొండలు అని ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో మీకు తెలుసు. సో ఆ బార్డర్ లో టూరిజం కూడా నడుస్తుంది. అక్కడ వీళ్ళు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీకు బ్యాంబూ ఈనెలతోటి క్రాఫ్ట్స్ చేయడం వచ్చు కదా, అది చెయ్యండి అని చేయిస్తే వాళ్ళు నేర్చుకున్నారు. ఎందుకంటే దే నో ఆల్రెడీ. కాబట్టి ఆ బ్యాంబూ ఆర్టి క్రాఫ్ట్స్ అన్నట్టు బాంబూ తోటి ఆర్ట్ క్రాఫ్ట్స్ అనేవి చేస్తారు. సో సార్ అంటే ఇక్కడ అన్నిట్లలో చూస్తే మనకి అన్ని హార్ట్ రిలేటెడ్, వాళ్ళు ఎలా జీవిస్తారు అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఏదో మనకి మొత్తం ఓవరాల్ మ్యాప్ లాగా కొండలు కానీ, చుట్టూ ఉన్న చెట్లు, హట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మనం వాడు చూస్తే సింబాలిక్ గా వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో దీన్ని ఏమంటారు, దీని స్పెషాలిటీ? ఇదేంటిదనంటే మనకు ఆ 3 ట్రైబ్స్ ఇంతకుముందు చూసినవేమో గోదావరి ఒడ్ల మీద ఉంటారు వాళ్ళు. ఈ చెంచు కమ్యూనిటీ అనేది ఒక్క కమ్యూనిటీ మాత్రము నల్లమల అడవులలో కృష్ణా నది ఒడ్డు మీద ఉంటారు. సో ఈ నల్లమల అడవులలో వీళ్ళు చెంచులకు ప్రధానంగా ఏంటిది అని అంటే తేనె తీస్తారండి. దే ఆర్ స్పెషలిస్ట్స్ ఇన్ హనీ కలెక్షన్. సో ఈ తేనె 3-4 రకాలు ఉంటది. చెట్టు తేనె, గుట్ట తేనె, పుట్ట తేనె అని. సో ఇక్కడ ఆ హనీ కలెక్షన్ ఏర్పాటు చూపించామన్నమాట. మనకి మల్లెల తీర్థం అని ఒక వాటర్ ఫాల్ ఉంటుంది నల్లమల అడవులలో. మనం శ్రీశైలం వెళ్తూ ఉన్నప్పుడు తెలంగాణ బార్డర్ లోనే ఉంటది. ఆ వాటర్ ఫాల్ ప్రాంతంలో మౌంటైన్ క్లిఫ్ ఇలా ఉంటుంది. ఇక్కడ రాక్ హనీ అని దొరుకుతుంది అనమాట. సో పైన ఆ రాక్ హనీ అంటే కలెక్ట్ చేస్తారు. అక్కడ పైన చూడండి, 2 మనుషులు, ఒక స్త్రీ ఒక పురుషుడు ఉన్నారు, కింద ఇంకొక పురుషుడు అంటే పైన 2 ఒక తాడు కట్టుకొని కిందకి వేలాడదీశారు ఈయనను. ఆ పైన ఉన్న
ఆమె ఇతని భార్య, ఈ వేలాడుతున్న అతని భార్య. ఆ మగ మనిషి ఏమో ఇతను బావమరిది మాత్రమే. బావమరిది కాకపోతే ఆయన ఏం చేస్తాడు, ఈ తాడును విడిచిపెడతాడు, ఈయన కింద పడి చచ్చిపోతాడు. ఆ పైన ఉన్న ఆయన భార్యను లేపుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఎలోప్మెంట్ అనేది ఇంత ఉందా దీని వెనకాల స్టోరీ? సో దిస్ ఇస్ ట్రెడిషనల్, దిస్ హ్యాపెన్స్ జనరల్ అన్నట్టు ఇది. అది అవాయిడ్ చేయడానికి కాను ఈయన ఈ తేనె తీసే వ్యక్తి తప్పకుండా ఆయన బావమరిదిని మాత్రమే తీసుకెళ్తాడు అన్నమాట, నమ్మకం తోటి. ఎస్ అట్లా. సో అది సింబాలిక్ గా అక్కడ చూపించాం అనమాట. సో సార్ దీని స్పెషాలిటీ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది చెంచు గుడిసె అండి. చెంచు గుడిసె ఏంది అని అంటే ఇది రౌండ్ గా మాత్రమే ఉంటది, చెంచు వాళ్ళు వేసుకునే గుడిసె. సో రౌండ్ గా ఎందుకు ఉంటది అని అంటే ఈ 4 మూలలు ఏవైతే ఉంటాయో మనం సోకాల్డ్ అందరు కట్టుకునే ఇళ్లలో 4 డబ్బాల్లాగా ఉంటాయి కదా, ఈ మూలల్లో దయ్యాలు ఉంటాయని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఓకే. సో దయ్యం ఎట్లుంటది అని అంటే గాలి వస్తుంటుంది, ఆ గాలికి చెత్త అంతా ఒక వైపు వెళ్తుంటుంది, ఆ ఒక వైపు వెళ్ళి మూల దగ్గర ఇరుక్కుపోతుంది, అదే దయ్యం. ఓకే. కాబట్టి చెత్త ఉండొద్దు ఇంట్లో, క్లీన్ గా ఉండాలి. అంటే రౌండ్ గా ఉన్నది అనుకోండి, ఆ రౌండ్ గా గింగిరాలు తిరిగిపోయి బయటకు వెళ్ళిపోతుంది. సో అది దయ్యం వాళ్ళ దృష్టిలో, అందుకని రౌండ్ గా కట్టుకుంటారు వీళ్ళు. సో ఇది గడ్డితో మాత్రమే కట్టుకుంటారు. తర్వాత వీళ్ళు నొమాడిక్ పీపుల్ కాబట్టి ఎక్కడ ఫుడ్ దొరుకుతుందో అంటే దుంపలు, గడ్డలు, ట్యూబర్స్, పండ్లు అవి దొరికే కాడికి వెళ్ళి వాళ్ళు అప్పటికప్పుడు ఒక అరగంటలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అనమాట. సో వెరీ టెంపరరీ కాబట్టి ఇట్లా ఉంటుంది. వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ హంటింగ్ స్టేజ్. ఓకే. హంటింగ్ అంటే ఇక మీకు తెలుసు అది. వీళ్ళేమో గ్యాదరింగ్ అంటే లేడీస్ ఏమో గ్యాదరింగ్ అంటే ఫుడ్ గ్యాదరింగ్, వాళ్ళు గడ్డలు, ట్యూబర్స్, తర్వాత దుంపలు, ఫ్రూట్స్ అడవిలో ఏది దొరికితే అది. సో వీళ్ళకు ఇన్వేరియబుల్ గా కుక్క ఉంటది అనమాట. ఎందుకు అనంటే వీళ్ళది టైగర్ ప్రోన్ ఏరియా. ఇప్పుడు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అని ఉన్నది కదా, ఆ రిజర్వ్ లో ఉంటారు వీళ్ళు. టైగర్స్ ఉంటాయి, చిరుతలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఇవన్నీ ఉంటాయి. వాటి సౌండ్ వస్తున్నట్టు వీటికి ముందే తెలిసిపోతుంది కుక్కలకి. ఇవి వీళ్ళను అలర్ట్ చేస్తారు. అందుకని కుక్క కంపల్సరీ వాళ్ళు ఏమంటూ ఉంటది చెంచుల వెంట. సో ఇది ఈ ఎస్టాబ్లిష్మెంట్ అన్నమాట. సో సార్ ఇదే కాకుండా ఇంకా ఏమేం స్పెషాలిటీస్ ఉన్నాయి మ్యూజియంలో? మ్యూజియంలో ఇంకా 2 ఫ్లోర్స్ ఉంది. ఈ 2 ఫ్లోర్స్ లో ఇక్కడ పీవీటీజ్ అనే కమ్యూనిటీస్ మాత్రమే చెప్పినాం. ఇంకా 7 కమ్యూనిటీస్ పైన ఉంటాయి ఇంకొక ఫ్లోర్ లో. ఆ తర్వాత ఫ్లోర్ లోనేమో వీళ్ళ మెటీరియల్ కల్చర్ అంటే వీళ్ళు ఏం వస్తువులు వాడతారు, ఆ వస్తువులన్నీ మేము డిస్ప్లేలో పెట్టినాం అనమాట. అట్లే వాళ్ళు బతకడానికి మాత్రమే కాకుండా కల్చరల్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్, వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళ ఆర్ట్ పీసెస్ ఇవన్నీ కూడా 2nd ఫ్లోర్ లో ఎగ్జిబిట్ చేసాం మెటీరియల్ కల్చర్ అంతా. ఓకే. సో సార్ అంటే ఇప్పటి వరకు మనం హట్స్ అవన్నీ కూడా వాళ్ళు చేతితో నేసేవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. సో దీని స్పెషాలిటీ ఏంటి? ఇది గోండు సవారీ బండి అని అంటారు దీన్ని. అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, జాతరలకు వెళ్ళేటప్పుడు అనేది ఒక 2 ప్రధానమైన సందర్భాలు అనమాట. ఏదన్నా గ్రామానికి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మనమేం కార్లు వేసుకొని వెళ్తున్నాం, అప్పట్లో ఇది స్పెషల్ గా ట్రావెల్ బండి అనమాట. ఇంకొక స్పెషాలిటీ ఏంటిది అని అంటే పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు ఆయన భార్య వాళ్ళు ఇప్పుడు హనీమూన్ అనే కాన్సెప్ట్ ఉంది, ఆ హనీమూన్ కి వెళ్తారనమాట. ఇప్పుడు కొత్త వర్డ్ బట్ వాళ్ళలో ఈ సిస్టమ్ ఉంది. ఏంది అని అంటే వాళ్ళు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తిరిగి ఆనందించి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంటికి రావాలి. ఓకే. సో అది హనీమూన్ కాన్సెప్ట్ అనమాట. సో వాళ్ళలో అది ఆల్రెడీ ఉంది. తర్వాత కేస్లాపూర్ లో నాగోబా జాతర అని జరుగుతుంది, 2nd బిగ్గెస్ట్ ఫెయిర్. సో ఆ జాతరలో కూడా ఇట్లాంటి బండ్లు మాత్రమే కనిపిస్తాయి. పొలాల అమావాస్య అని ఒక పండుగ వస్తుంది. ఆ పొలాల అమావాస్యకి వీళ్ళు ఎద్దులను ఈ విధంగా అలంకరిస్తారు అనమాట. ఆ అలంకరణ కూడా మీరు చూడొచ్చు. ఇక తర్వాత ఇదేమో ధర్మస్తంభం అని అంటారు. అంటే మన ధ్వజస్తంభం అంటాం హిందూ, అంటే ప్రతి గుడి ముందర ఉంటుంది. సో ఇదేమో వాళ్ళ
హ్యామ్లెట్లో ఉంటుంది అనమాట. సో వాళ్ళ లీనియేజ్, వాళ్ళ చరిత్ర ఎట్లా ఉండింది, మైథాలజీ ఎట్లా ఉంది, మైగ్రేషన్ ఎట్లా జరిగింది, గొప్ప వాళ్ళు ఎవరు, అట్లాంటి విశేషాలన్నీ కూడా దీని మీద మోటివ్స్ రూపంలో చెక్కి ఉంటాయి అనమాట. ఇది ధర్మస్తంభం. కోయ వాళ్ళు ఇప్పుడు మేడారం జాతర ఏదైతే చేస్తారో వాళ్ళలో ఇది ఒకప్పుడు ఉండే పద్ధతి, ఇప్పుడు సుమారుగా నశించిపోయింది. సో సార్, అంటే ఇప్పటి వరకు అక్కడ మనకి ఏదైతే ఎడ్ల బండి ఉందో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇక్కడ చూస్తే మొత్తం చెట్టు, జనాలందరూ కూడా ఇక్కడ కూర్చోవడానికి అదే విధంగా జనాలందరూ కూడా ఉన్నారు. సో దీన్ని ఏమంటారు? మనకు గ్రామాల్లో మీరు వినుంటారు రచ్చబండ అని. రచ్చబండ అంటే ఊరు మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దాని కింద బండలు ఉంటాయి, అక్కడ పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్, కానీ ఇక్కడ డిఫరెంట్ సిస్టమ్ లో కొద్ది ఉంటుంది. ట్రైబల్స్ లో ఏంది అని అంటే రాయ్ సెంటర్ అని అంటారు. రాయ అంటే రాజు అని అర్థం. ఆ గ్రామానికి ఒక రాజు ఉంటాడు, గ్రామానికే, ఆయనను రాయ అంటారు. రాయ కేంద్రం అంటే ఆయన కేంద్రీకృతమైన ప్రదేశం. సో ఇక్కడ చూడండి, ఈ తన బిడ్డకు ఏదో కష్టం వచ్చింది తన అల్లుడు ద్వారా, కాబట్టి ఇక్కడ అల్లుడు తర్వాత ముద్దాయిలు వీళ్ళు ఉంటారనమాట. సో ఇక్కడ ఈయనకు పంచాయతీలో 5 వ్యక్తులు ఉంటారు. మెసెంజర్ ఒకడు ఉంటాడు, హవల్దార్ అంటారు. సో ఆ మెసెంజర్ ఆయనను తీసుకొని వస్తాడు అనమాట. సో కాల్డ్ ముద్దాయిని తీసుకొని వస్తే ఇతర పెద్దలు, బాధితులు వాళ్ళందరూ ఉంటారు. సో ఇక్కడ ఈ కేసు ఇక్కడనే తెగుతుంది అనమాట. పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము, కోర్టులకు వెళ్ళడం అనేది ఉండదు. ఈ పెద్ద మనిషి సిడామ్ అర్జు మాస్టర్ అని లివింగ్ పర్సనాలిటీ ఇప్పుడు కూడా. రాయ్ సెంటర్ లో ఈయన పెద్ద మనిషి. ఒక గ్రామంలో పంచాయతీ తెగకపోతే మండల స్థాయి వరకు వెళ్తుంది, ఆ తర్వాత తెగకపోతే ఇంకా జిల్లా స్థాయి వరకు వెళ్తుంది. సో సర్మేడి అని అంటారు అనమాట. సో ఈ సర్మేడి విల్ ఫైనలైజ్, అక్కడ కేసు తెగిపోతుంది. సో అట్లా వీళ్ళలోనే పంచాయతీలన్నీ తెగిపోతాయి అనేది ఒక సిస్టమ్ అన్నమాట. సో కుల పెద్దలకు ఇంత గౌరవం ఇప్పటికి కూడా ఉంది ఈ తెగళ్లలో, గిరిజన తెగళ్లలో. అది సింబాలిక్ ఇక్కడ పెట్టినాం. ఓకే. సో సార్, అంటే ఇవి ఇక్కడ ఉన్న వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కింద మీరు ఇందాక చెప్పారు మనం 4 తెగల గురించి, అంటే ఏదైతే కమ్యూనిటీస్ ఉన్నాయో వాటి గురించి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏమేమి కమ్యూనిటీస్ ఉన్నాయి, వాటి స్పెషాలిటీ ఏంటి ఒకసారి చెప్తారా? అయితే అక్కడనేమో అత్యంత వెనుకబడిన ట్రైబ్స్ గురించి చెప్పుకున్నాము, కానీ ఇతర ట్రైబ్స్ కూడా ఉన్నారు. ఆ ఇతర ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడవులలో ఉంటారు. వీళ్ళకి సంబంధించిన కల్చర్ని ఇక్కడ డిపిక్ట్ చేసినాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కామన్ కల్చర్, అంటే అన్ని గ్రామాల్లో, గిరిజన గ్రామాల్లో కనిపించేది ఏంది అని అంటే, ఇది ఒకటి గ్రెయిన్ బ్యాంక్ అనేది ఉంటుంది. అంటే గ్రామ్ ధన్ అని అంటారు దీన్ని. అంటే గ్రామం యొక్క ధనము. ధనము అంటే ఈ రోజుల్లో డబ్బులు అనుకుంటున్నాము, ధనము అని అంటే ధాన్యమే. ధాన్యం అంటే పంటలు పండినప్పుడు ప్రతి విలేజ్ లో ఒక్కొక్క ఇంటి నుంచి వాళ్ళు కొంత గ్రెయిన్ ఇక్కడ దాచిపెడతారన్నమాట. ఏది కుల పెద్ద ఇంటి దగ్గర. సో దాన్ని గ్రామ్ ధన్ అంటాము, విలేజ్ గ్రానరీ అని అంటాం మనం. సింధు నాగరికతలో కూడా మనకి మొహెంజోదారోలో పెద్ద గ్రానరీ దొరికింది, ఒక 40 సెల్స్ ఉంటాయి దాంట్లో. అట్లాంటి గ్రానరీ ఉంటుంది. అప్పుడు ఇది ఎప్పుడైతే మనకు అవసరం పడుతుందో, ఫ్యామిన్ వస్తుంది, కరువు కాటకాలు వచ్చినప్పుడు దీన్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. అదొకటి. తర్వాత ఎవరికైనా విత్తనాలు లేవు అనుకుంటే విత్తనాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఇవి కొన్ని సంవత్సరాల పాటు ఇట్లా నిల్వ ఉంటాయి. సో ఇది ఆర్గానిక్ మెథడ్ ఆఫ్ ప్రిజర్వేషన్ అన్నట్టు. సో ఇట్లా ఇది గడ్డి కట్టగట్టి లోపల విత్తనాలు వేస్తే కనీసం 3 సంవత్సరాలు అవి అట్లే ప్రిజర్వేషన్ లో ఉంటాయి అన్నమాట, పాడవకుండా. సో ఇది అది ప్రతి గ్రామంలో ఉండేది. అట్లే ప్రతి ఇంటికి అనుబంధంగా గోట్ పెన్ అని ఉంటుంది, అంటే మేకల దొడ్డి అనుకోండి. బట్ చూడండి, మేకల దొడ్డి మన గ్రామాల్లో ఒకలాగా ఉంటుంది, అడవుల్లో ఉండే గిరిజనులకేమో ఎత్తు పైన ఉంటుంది. ఎందుకు అనంటే ఈ ఎత్తు ఎంత ఉంటుందంటే పులి ఎగిరినా అందకుండా ఉండే అంత ఉంటది. ఎందుకంటే మేకల్ని తినడానికి పులి వస్తుంది, ఆ పులికి అందకుండా పైకి కడతారనమాట. కట్టేసి ఆ మేకలు లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మూసేస్తారు ఈ డోర్ ని. సో ఇట్లాంటి వ్యవస్థ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ క్రాప్స్ పండకపోతే ఈ మేకల పాలు, దాని ద్వారా పెరుగు, ఇంకా రకరకాల ప్రొడక్ట్స్, అవన్నీ కూడా వాళ్ళకి జీవనాధారం అని, ఆల్టర్నేటివ్ మెకానిజం అని. సో దీని స్పెషాలిటీ ఏంటి సార్? అంటే కింద వరకు ఇప్పటి వరకు మనం సర్కిల్లో ఉన్నాయి, స్క్వేర్ లో ఉన్నాయి చూసాము, అదే విధంగా బ్యాంబూ షార్ట్స్ తోటి యూజ్ చేసినటువంటివి కూడా చూసాము. సో దీని స్పెషాలిటీ ఏంటి? ఇంతకు ముందు మనకు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉండే, ఇప్పుడు కూడా ఉంది. మన తెలంగాణలో ఆంధ్ర అనే ఒక జాతి ఉంది, అది గిరిజన తెగ. ఆంధ్ర జాతి ఉండబట్టే ఆంధ్రప్రదేశ్ అయింది. సో ఇది ఆంధ్రుల ఒక
హట్. Okay. ఈ హట్ ప్రత్యేకత చూడండి, ఇక్కడ ఒక ఫలానా ఒక రీఫర్ తోటి కడతారనమాట. అంటే ఒక రకమైన చెట్టును ఇట్లా మలిచి కడతారనమాట. ఓకే. ఇది కొన్ని సంవత్సరాల పాటు, అంటే ఒక దశాబ్దం పాటు ఇది ఇట్లనే ఉంటుంది అనమాట. సో దశాబ్దం తర్వాత మాత్రమే దాన్ని చేంజ్ చేయొచ్చు. అప్పటి వరకు బిందాస్ వాళ్ళు ఈ ఇంట్లో ఉండొచ్చు, లోపల నీట్ గా అలుక్కుంటారు. దాని ముందట ఇన్వేరియబుల్ గా ఒక పందిరి అనేది ఉంటుంది. పందిరిలోనే అసలు యాక్టివిటీస్ చేస్తారు ఉమెన్. అయితే వీళ్ళు ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆంధ్ర జాతి వాళ్ళది, వాళ్ళు మెడిసినల్ వాల్యూస్ కూడా వాళ్ళకి చాలా తెలుసు. సో చాలా మూలికలు తెలుసు. ఈయన భగవాన్ పటేల్ అని అంటారు, ఈయన పేరు నిజంగా వ్యక్తి. సో ఈ భగవాన్ పటేల్ ఒక మెడిసిన్ ని సర్వ్ చేస్తున్నాడు. అంటే మూలికలు అన్నిట్లను కూడా, ప్రతి క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలను కూడా వాళ్ళు మూలికలతోటే నయం చేస్తారు. అందుకని అది పెట్టామన్నమాట. ఇక వీళ్ళు శ్రీహాలుడు అనే ఒక దేవతను పూజిస్తారు. ఓకే. ఇదేంటిది అని అంటే, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొత్తం సౌత్ ఇండియాని పరిపాలించిన వాళ్ళు ఆంధ్ర శాతవాహనులు. ఈ ఆంధ్ర శాతవాహనుల్లో హాలుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఈ హాలుడు గాథా సప్తసతి అనే ఒక పుస్తకాన్ని కూడా కంపైల్ చేశాడు 2000 సంవత్సరాల కిందట. సో ఆయన సంక్షేమానికి బాగా పాటుపడ్డాడు కాబట్టి వీరికి ఎవరికైనా సంతానం కావాలనుకుంటే, వెల్ఫేర్ కావాలనుకుంటే ఆ రాజు యొక్క పూజ చేస్తారు. సో దీన్ని మట్టి టెంపుల్ కడతారండి. మట్టి టెంపుల్ కట్టి అందులో శివలింగాన్ని పెడతారు. సో శివుణ్ణి పూజిస్తారు, మహాదేవు అని అంటారు వీళ్ళు. సో మహాదేవుణ్ణి పూజిస్తారు, బట్ హాలుని పేరు మీద పూజిస్తారు అనమాట. సో ఇది ఇంతే ఉంటది, అది ఒరిజినల్ సైజ్. సో అట్లా పూజించడం అనేది వాళ్ళ ఆచారము. సో సార్, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కమ్యూనిటీస్ గురించి కూడా వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అన్నది కూడా చెప్పాం. కానీ ఇక్కడ చూస్తే మాత్రం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి డాన్స్ చేస్తున్నట్టుగా కూడా ఉంది. సో దీని గురించి మాకు డీటెయిల్గా చెప్తారా? ఇదేంటంటే, మనకు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ట్రైబల్ కమ్యూనిటీ లంబాడీలు, వీళ్ళనే బంజారాలు అని కూడా అంటాము. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ సోకాళ్ళు తెలుగు వాళ్ళకు ఏదైతే బతుకమ్మ పండుగ ఉంటుందో ఆ బతుకమ్మ పండుగలో ఒక వారం రోజులు ఆడపిల్లలకి బతుకమ్మ ఆట ఆడడం అనేది ఉంటుంది. సో ఇదే విధంగా ఈ లంబాడీలు ఆడపిల్లలకి ఒక వారం రోజులు తీజ్ పండుగ అని చేస్తారు అన్నట్టు. తీజ్ అంటే మొలకలు అని. అంటే అర్థం ఏంది అని అంటే, వాళ్ళకు ప్యూబర్టీ వచ్చిన తర్వాత పెళ్లి అయిపోతుంది. పెళ్లి అయిపోయిన తర్వాత వ్యవసాయం చేసుకొని బతకాలి. సో వ్యవసాయం, విత్తనాలు నాటడం, వరి నారు పెంచడం, ఆ పెంచిన తర్వాత నాటడం, దాన్ని సరిగ్గా చూసుకొని క్రాప్ వచ్చేటట్టు చూడడం, క్రాప్ ఎట్లా మళ్ళీ తీసుకోవడం, ఇదంతా వ్యవసాయం రావాలి అంటే బతకడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ మొలకలు ఎట్లా చేయాలి, ఎట్లా తీయాలనే గోధుమ మొలకలతో స్టార్ట్ చేస్తారనమాట. సో ఈ తీజ్ పండుగ. సో 9 రోజుల తర్వాత అది నాటడానికి వీలుగా పెరుగుతుంది ఆ తీజ్ నారు, మొలకలు. కాబట్టి అప్పుడు ఆ 9వ రోజు అందరు కలిసి ఈ డాన్స్ చేసుకుంటారు అనమాట. అంటే యు ఆర్ సక్సెస్ఫుల్. 8-9 రోజులు నీళ్లు పోసి ఆ విత్తనాలను, మొలకలు తెచ్చి పెంచావు. సో నౌ లెట్ us సెలబ్రేట్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఇంటి పెద్దవాళ్ళు, మగవాళ్ళు, కుల పెద్దలు, చిన్నపిల్లలు అందరు కలిసి డాన్స్ చేస్తారు, తీజ్ డాన్స్ అని. ఆ డాన్స్ బొమ్మలు ఇవన్నమాట, డాన్స్ ని రిప్రజెంట్ చేసేటువంటి విజువల్స్ ఇవ్వండి. సో ఇక్కడ కూడా మరి మనకి ఇంకా కొన్ని కూడా ఈ బుట్టలు కానీ ఈ ఇళ్ళల గురించి కూడా ఉంది కదా. సో వీటి గురించి ఒకసారి చెప్తారా? అయితే వీళ్ళు సుమారుగా ఒక 17th 18th సెంచరీలో వీళ్ళు శివాజీ సైన్యంలో, తర్వాత మరాఠా వాళ్ళ సైన్యంలో ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ అప్పుడు గోల్కొండ కుతుబ్ షాహీ కింగ్డమ్ అని, తర్వాత అసఫ్జాహీ కింగ్డమ్ అనేది ఉండేవి. సో వాళ్ళ ప్రాంతాల మీద గెలిచారు కాబట్టి వీళ్ళకి ఫ్రీ ల్యాండ్స్ దొరికినాయి. పట్టా ల్యాండ్స్ కాకుండా ఫ్రీ ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి? పట్టా ల్యాండ్కును గుట్టలకు మధ్యలో ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో వీళ్ళు తండోపతండాలుగా వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి తండాలు అనే ప్రత్యేక గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు. సో లంబాడి తండా, బంజారా తండా అంటారు. సో తండాలో ఏం దొరుకుతాయి ఆ అడవులలో? ఆకులు, కమ్మలు, ఇట్లాంటివి. కాబట్టి ఆకులు, కమ్మలతోటే వీళ్ళు ఇల్లులు కట్టుకోవడం అనేది నేర్చుకున్నారనమాట. ఇది ఒకటి సాంప్రదాయ పద్ధతి. ఇప్పుడు పక్కా ఇల్లులు వచ్చినాయి, అది వేరే సంగతి. బట్ టిపికల్ హట్ ఎట్లా ఉంటుంది అనేది అట్లా అన్నట్టు. తర్వాత ఇదేమో ఎరుకల వాళ్ళు. సో ఎరుక అంటే, ఎరుక నీకు ఎరుకుందా,
నీకు గుర్తుందా, నీకు తెలుసా అని అంటాం అనమాట. సో అట్లాంటి ఎరక కమ్యూనిటీ వాళ్ళు ఆ ఎరక చెప్తారన్నమాట మనకి. నీకు ఎరక లేకపోతే మనకి తెలియని విషయాన్ని ఏం తెలియజేస్తున్నట్టు. ఎరక ఉండదు మీకు, మీ పూర్వజన్మ ఎరుకుండదు, మీ భవిష్యత్తు కూడా మీకు ఎరుకుండదు. కాబట్టి మీ పూర్వజన్మని మీ భవిష్యత్తును రెండిట్ని ఎరుక చేస్తుంది ఈమె, ఎరకల తల్లి. దాన్ని మనం సోది అంటాం. సోది కాదు, నిజానికి మనకు తెలియంది అని అర్థం. సో ఈ గవ్వల బిల్ల ఏదైతే ఉందో దీనిలో మంత్రశక్తి ఉంటుంది. ఓకే. అంటే ఈమెకి పూర్వీకుల నుంచి వచ్చిన పరిజ్ఞానం అనేది ఇందులో ఉంటుంది అనమాట. ఓకే. సో దీన్ని పట్టుకొని ఒక 108 దేవతల పేర్లు తలుస్తుంది ఆమె. వచ్చిన తర్వాత 108 దేవతల శక్తి ఆమెని ఆవహిస్తుంది. అప్పుడు తన ఒరిజినల్ మెమరీ మర్చిపోతుంది. తను మర్చిపోయి మీ గత జన్మలోకి వెళ్ళి మీ గురించి చెప్తాను. మీ గత జన్మలో ఎవరు, మీకు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ పేర్లు ఏమిటి, మీ పేరేంటి, మీకెందరు సంతానం, ప్రతిదీ చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు మీకు నమ్మకం కుదిరి ఎస్ నా చరిత్ర పాతదంతా కరెక్టే, ఇప్పుడు భవిష్యత్తు చెప్పు అంటే మళ్ళీ భవిష్యత్తు కూడా చెప్తాను అనమాట. దానికి సంబంధించిన మరి జాగ్రత్తలు కూడా, మీ భవిష్యత్తు బాగలేదనుకోండి దానికి రెమెడీ కావాలి కదా, ఆ రెమెడీ కూడా ఈ బుట్టలో తెచ్చుకుంటది. ఆ మూలికలు అవి ఇవి అవన్నీ అవి కూడా ఇస్తుంది అనమాట. ఇది ఆమె యొక్క ప్రత్యేకత. బట్ ఈమె హస్బెండ్ మాత్రము, ఎరకల వాళ్ళు మాత్రము ఈత ఈనెలు ఉంటాయి, ఈత బుట్టలు తయారు చేస్తారు. అట్లనే పిగ్ రేరింగ్ అనేది ఉంటుంది, అంటే పందుల పెంపకం. సో వీళ్ళకు ఎరకల వాళ్ళకు 3 వృత్తులు ఉంటాయి. ఒకటేమో ఈత ఈనెలతోటి తట్టలల్లడం, బుట్టలల్లడం, రెండవదేమో పిగ్ రేరింగ్ పందుల పెంపకం, మూడవదేమో వాళ్ళ స్త్రీలేమో ఈ సోది చెప్పడం అనేది 3 వృత్తులు. జ్యోతిషం అనకూడదు మళ్ళీ. ఓకే, అంటే మన పాస్ట్ లో జరిగింది, మన ఫ్యూచర్ జరగబోయేది. సో సార్, అంటే ఇప్పుడు దాదాపుగా చూసే వాళ్ళందరికీ తెలుసు, ఈ ప్యాటర్న్ చూడగానే మనకు గుర్తుకొచ్చేది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. సో వీటి గురించి మీరేం చెప్తారు? మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనేది ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర ప్రపంచంలోనే. తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్ల అయితే 1.5 కోటి మంది ఈ జాతరలో పాల్గొంటారు. సో 1.5 కోటి మంది ఒక జాతరలో, దట్టు గిరిజన జాతరలో పాల్గొనడం అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. అంత పెద్ద జాతర ఇది. అయితే ఈ జాతరలో ఎవరుంటారు మరి అని అంటే, సమ్మక్క సారలమ్మ అనే 2 తల్లి బిడ్డలు. వీళ్ళు కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడారని, తర్వాత వాళ్ళ భూముల నుంచి ట్యాక్సెస్ అధికంగా వసూలు చేస్తే దాన్ని అడ్డుకొని దానికి పర్యవసానంగా జరిగిన యుద్ధంలో పాల్గొని అసూలు బాసారు. సో వాళ్ళు ఎక్కడుంటారు అని అంటే, ఇక్కడ చిలకల గుట్ట అని ఉంటుంది మేడారంలో. సో ఆ చిలకల గుట్ట మీద గుహలో ఉంటుంది ఈ సమ్మక్క దేవత. సో ఆ గుహ నుంచి వీళ్ళు వడ్డెలు అనేవాళ్ళు, అంటే పూజారులు అనుకోండి మన భాషలో. ఈ పూజారులు ఆ చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొని వస్తారనమాట. ఎట్లా తీసుకొని వస్తారు వాళ్ళకు కూడా తెలియదు. ఆ గుహలో దేవత ఎట్లుంటుందో వాళ్ళకు కూడా తెలియదు. బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇట్లా చేతులు చాపి అమ్మ రామ్మ, తల్లి రావమ్మ అని అంటారు. ఆమె వచ్చి చేతులు పడంగానే చేతులు మూసేసుకొని తీసుకొస్తుంటారు అనమాట. తీసుకొచ్చేసి ఇక్కడ మేడారం అనే గ్రామంలో ఒక గద్దె ఉంటే ఆ గద్దె మీద ఈ మెమోరియల్ పిల్లర్ ఉంటుంది, ఇక్కడ ప్రతిష్ట చేస్తారు, ఇక్కడ కట్టుతారు అనమాట దానికి. సో కట్టేసిన తర్వాత ఈ తల్లి 3 రోజులు మాత్రమే దర్శనం ఇస్తుంది. ఆ దర్శనం తర్వాత మళ్ళీ తీసుకెళ్లి గుట్ట మీద గుహలో వదిలేసి వస్తారు. అట్లే ఇక్కడ సారలమ్మ ఉంటుంది. సారలమ్మనేమో పక్కనే ఇంకో గ్రామం ఉంటుంది, కన్యపల్లి అని. కన్య అంటే మీకు తెలుసు, కన్య అని అంటే పెళ్లి కాని పిల్ల అని, అంటే ఈమె బిడ్డ కాబట్టి ఆమె కన్య. ఈ సారలమ్మను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. మళ్ళీ 3 రోజుల తర్వాత 4వ రోజు పంపించేస్తారు. అయితే ఇక్కడ తల్లులు ఎందుకు పవర్ఫుల్ అయ్యారు అని అంటే, మీరు ఏ కోరికనన్నా కోరుకోండి, ఆ కోరిక మళ్ళొచ్చే 2 సంవత్సరాల తర్వాత వచ్చే జాతర కల్లా కోరిక తీరుతుంది. తీరిన తర్వాత మీరు మీ ఎత్తు బంగారం దేవతకు సమర్పించాలి. బంగారం అంటే ఇది బెల్లం. సో అతని కోరిక తీరింది, ఆయన బరువు 50 కిలోలు అంటే 50 కిలోల బంగారం ఇక్కడ సమర్పించడం జరిగిందనమాట. సో అయితే ఈ చరిత్ర అంతా ఎక్కడుంది అని అంటే, మనకు అడేరాలు అనేవి ఉంటాయి అనమాట. అడేరాలు అంటే కుండలు అని వాళ్ళ భాషలో. ఆ కుండలో ఈ సమ్మక్క తల్లికి సంబంధించిన బిలాంగింగ్స్ ఉంటాయి. అంటే ఆమె కమ్మలు, ముక్కు పుల్లలు, గాజులు, దువ్వెన్లు అవటి ఉంటాయి అనమాట. అందులోనే ఒక గుడ్డ ఉంటుంది, దీనికి దాల్ గుడ్డ అని అంటారు పేరు, అంటే ఎర్రబట్ట అని. ఈ ఎర్రబట్ట మీద ఆమె వంశ చరిత్ర అంతా, ఆమె పూర్వీకుల చరిత్రను కూడా
ఇందులో ఆ, ఏమంటాం డిపిక్ట్ చేస్తారు. ఉదాహరణకి అక్కడ చూడండి, మొదట ఒక మండలం ఉంది, భూమండలం అనుకోండి పైన. ఆ తర్వాత శివుడు పార్వతి వచ్చారు. ఆ శివుడి పార్వతి నుంచి నీళ్లు పుట్టినాయి. నీళ్ళల్లో చేపలు, టార్టాయిస్ అవి పుట్టినాయి. ఆ తర్వాత అవి భూమి మీదకి రావడం స్టార్ట్ అయింది. భూమి మీదకి వచ్చిన తర్వాత వాటిని వేటాడము, రకరకాల వంశాలు పుట్టడము, ఇల్లులు కట్టుకోవడము, భూములు దున్నడము, ఏనుగులను చంపడము లేదంటే మచ్చిక చేసుకోవడము, ఆ తర్వాత పందిర్లు వేయటము, బంగ్లాలు కట్టడము, చెట్లను అని అంటే తాడి ఏమంటాం కళ్ళు తీయడము, తర్వాత రాజ్యాలు నిర్మించుకోవడం, ప్రయాణాలు వెళ్ళడము, దున్నడము, ఇంకా రకరకాల వృత్తులు అన్ని కూడా ఆ చరిత్ర అంతా దీని మీద ఉంటుంది. దీనికి డోలికోయ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీ వాళ్ళు ఈ చరిత్ర చెప్తారనమాట. ఒక 2-3 రోజులు చెప్తారు. ఇది నేను 2-3 సెకండ్లలో చెప్పడం అసాధ్యం అనమాట. అంత చరిత్ర ఉంటుంది అనమాట దీంట్లో. మనమేం పుస్తకం చదవాలి, పుస్తకానికంటే ఎక్కువ ఒక 3 పుస్తకాల మెటీరియల్ ఉంటుంది దీనిలో. సో ఈ చరిత్ర అంతా ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇది 4వ గట్టు గోత్రం. ఈ 4వ మన దగ్గర తెలంగాణలో 3వ గట్టు, 4వ గట్టు, 5, 6, 7 గట్లు ఉంటాయి గోత్రాలు అని. ఈ 7 గోత్రాలకు సంబంధించి 7 చరిత్రలు ఉంటాయి. సో మొత్తం 12 చరిత్రలు భారతదేశంలో ఉంటే ఒక 3 నుంచి 7 వరకు మన తెలంగాణలో అందుబాటులో ఉన్నాయి అనమాట. అవన్నీ చెప్తారు. సో సార్ దీని స్పెషాలిటీ ఏంటి? ఇది సమ్మక్క సారలమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోయ జాతికి సంబంధించిన వాళ్ళు, కోయ తెగ. ఈ కోయ తెగకు సంబంధించిన హట్టు టిపికల్ గా ఇట్లా ఉంటుంది అనమాట. అంటే బ్యాంబూ ఈనెలతోటి, తర్వాత దీన్ని ఎట్టెగడ్డి అని అంటారు. సో ఈ ఎట్టెగడ్డితో మాత్రమే చేసుకుంటారు వాళ్ళు ఇల్లును పైకప్పు. ఎందుకు అని అంటే ఈ ఎట్టెగడ్డి ఏమంటాం దాన్ని శీతోష్ణ స్థితి అంటాం కదా, అది సంతులంగా ఉంటుంది. ఎండాకాలంలో మీకు 27 డిగ్రీసే ఉంటుంది, వర్షాకాలంలో కూడా 27 డిగ్రీస్ ఉంటుంది, ఈవెన్ చలికాలంలో కూడా ఒక 25-23 డిగ్రీస్ వరకు పడిపోతుంది. అంటే మాక్సిమం టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఆ ఎట్టగడ్డితోటి కప్పుతోటి వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు. అయితే వీళ్ళ ప్రాంతంలో, కోయ ప్రాంతంలో గోదావరి నది ఉంటుంది. ఆ ఇరుపక్కల వాళ్ళు సెటిల్ అవుతారు. అక్కడ జీలుగు చెట్లు అని ప్రత్యేకంగా పెరుగుతాయి. ఆ బ్యాక్ డ్రాప్ లో అదే చూపించినాం. ఆ జీలుగు చెట్ల మధ్యలో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. సో ఇదేమో జీలుగు చెట్టు, అంటే తాటి చెట్టు లాగానే ఉంటది, బట్ నాట్ తాటి చెట్టు. ఇది గుట్టల మీద మాత్రమే పెరుగుతుంది. ఇది ప్లెయిన్ ల్యాండ్ మీద కాదు, గుట్ట బోర్ల మీద. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంది అని అంటే, వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు అంటే, కుండలు కనిపెట్టనప్పటి నుంచి కూడా వీళ్ళు కళ్ళును తీసుకుంటున్నారు, జీలుగు కళ్ళు. ఇది కుండ కాదు, ఇది బాటిల్ గార్డ్ అంటాం. సొరకాయ బాటిల్స్. ఎస్, అంటే కుండల కంటే పూర్వ సంస్కృతి. అట్లనే ఇది బ్యాంబూతో చేసింది. సో బ్యాంబూలో కళ్ళు తీయటము, మరి సొరకాయ తీయటం అనేది మట్టి కుండలు తయారు చేయక ముందటి కల్చర్. స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ దట్. సో అది వీళ్ళ జీలుగు కళ్ళు ప్రత్యేకత. సో ఇదే ఏంటి సార్ దీన్ని అంటే మొత్తం కంప్లీట్ ఇప్పటి వరకు మనం ఏదైతే బ్యాంబూకి సంబంధించి వాటి గురించి చూసాం, ఇది చూస్తే కంప్లీట్ గా మట్టితో చేసిన దానిలాగా ఉంది. సో దీని స్పెషాలిటీ ఏంటి? అయితే వీళ్ళు రాజ్గోండులు అని అన్నాం చూడండి, గోండు రాజులు అనుకోండి. సో రాజగోండులు అనేది భారతదేశంలోనే పెద్ద కమ్యూనిటీ, ట్రైబల్స్ లో 720 కమ్యూనిటీస్ లో వీళ్ళది పెద్దది. సో వీళ్ళు రాజులు కాబట్టి ఒక 700-800 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించుకున్నారు. కాబట్టి కొంచెం రాజరికం కనిపిస్తుంది అనమాట. ఇల్లు అలంకరణ అదంతా కూడా కనిపిస్తుంది. తర్వాత వీళ్ళు పశుపాలన చేస్తారు కాబట్టి మరి మజ్జిగ చేయడము, వెన్న తీయడము అదంతా ఉంటుంది. ఇక వీళ్ళు కల్పవృక్షాన్ని పూజిస్తారు. పూజించడమే కాదు, వాటిని పెంచుతారు అనమాట. కల్పవృక్షము అని అంటే తెలుగులో ఇప్ప చెట్టు అని. సో ఇప్ప చెట్టుకు ఇప్ప పూలు కాస్తాయి, పూల నుంచి విత్తనాలు తయారైతాయి. సో పూల నుంచి వీళ్ళు 20 రకాల ఫుడ్స్ తయారు చేస్తారు. సో కల్పవృక్షం అంటే ఏంది? అడిగిందల్లా ఇచ్చేది అని. అంటే అర్థం ఏంది? మీరు బతకడానికి సంబంధించిన అన్ని అంశాలు, మీరు బతకడానికి ఏం అవసరం ఉంటాయి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఫ్యాట్స్ కదా. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దీనిలో దొరుకుతాయి అనమాట ఇప్ప పువ్వులో. కాబట్టి వాళ్ళు పొర్రిడ్జ్, అంబలి లాంటి తయారు చేస్తారు, రొట్టెలు తయారు చేస్తారు, గారెలు తయారు చేస్తారు, నూనె తయారు చేస్తారు, కళ్ళు కూడా తయారు చేస్తారు. సో దాని నుంచే పప్పులు ప్రతిదీ తయారు చేస్తారు అనమాట. సో వాళ్ళకి పంటలు పండకపోయినా పర్వాలేదు, ఒక్క ఇప్ప చెట్టు ఉంటే సరిపోతుంది, వాళ్ళు సంవత్సరం అంతా బతికేస్తారు. కాబట్టి దాన్ని కల్పవృక్షం అంటారు, దాన్ని అసలే కొట్టరు.
సో ఈయన ఈ గోండు వ్యక్తి ఆ ఇప్ప పూలను శుద్ధి చేస్తారనమాట. ఇప్ప పువ్వు మధ్యలో గ్రెయిన్స్ ఉంటాయి, పొలెన్ గ్రెయిన్స్. ఆ పొలెన్ గ్రెయిన్స్ క్లీన్ చేసేస్తే ఆ ఇప్ప పువ్వుని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఆ పని చేస్తున్నాడు అనమాట. మనకి కుమ్రం భీం పేరు మీరు వినుంటారు. గోండులలో మనకి ఇద్దరు హీరోలు కనిపిస్తారు. ఒకరేమో రామ్జీ గోండు, రెండవ వారేమో కుమ్రం భీం. ఈ కుమ్రం భీం 1940 ప్రాంతంలో నిజాంకి వ్యతిరేకంగా పోరాడాడు. జల్ జంగిల్ జమీన్ ఈ మూడింటి మీద ఆదివాసులకి హక్కులు ఉండాలని ఈ జోడేఘాట్ గ్రామంలో, ఇప్పుడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే ఉంది, ఆ గ్రామంలో పోరాడాడు అనమాట. సో ఆ ప్రాంతంలో ప్రకృతి ఎలా ఉంది, ఆయన మీద యుద్ధ పరిసరాలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ డిపిక్ట్ చేసినాము. అక్కడ ఒక జలపాతం కూడా ఉంటుంది అనమాట ఆయన గ్రామంలోనే. జోడే ఘాట్ అని అంటారు. జోడు అని అంటే రెండు అని. ఈ రెండు జోడు కొండల మధ్యలో నుంచి ఒక వాటర్ ఫాల్ పడుతుంది. సో సార్ కిందంతా కూడా మనం వాళ్ళ ఉండేటువంటి ఇల్లు కానీ వాటి యొక్క వాళ్ళ ప్రదేశాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ చూసినట్టయితే మొత్తం అంతా కూడా మనకి బ్రిడ్జెస్ టైప్లో, లేదు అంటే బో అండ్ ఆరో టైప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటి స్పెషాలిటీ ఏంటో ఒక్కొక్కటిగా చెప్తారా? ఇక్కడ హాల్లో వాళ్ళ ట్రైబల్ మెటీరియల్ కల్చర్ అంటాం, అంటే వస్తు సంస్కృతి, వాళ్ళు ఏమేం వస్తువులు వాడతారు అనేది. సో ఈ వస్తువులలో ఏం కనిపిస్తుంది అని అంటే ఎవల్యూషన్ ఆఫ్ ప్రొఫెషన్స్, అంటే వాళ్ళ వృత్తి ఎట్లా మారింది అనేది. మొదట హంటింగ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఫిషింగ్, నెక్స్ట్ పోడు అగ్రికల్చర్ చేసేవాళ్ళు, పోడు అగ్రికల్చర్ తర్వాత క్యాటిల్ రేరింగ్, అట్లనే అగ్రికల్చర్, ఆ తర్వాత కుటీర పరిశ్రమలు. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే హంటింగ్ మెటీరియల్ అనుకోండి, ఇది బుషెస్ లో పెడతారు అనమాట, పొదలలో పెడితే ఈ పొదలలో ప్రతి చోట ఉరి ఉంటదండి. ఇక్కడ ఈ ఉరి పొదలో ఉంటుంది. ఈ పొదల్లో నుంచి పక్షులు వెళ్ళినా, కుందేళ్ళు వెళ్ళినా, చిన్న చిన్న జంతువులు వెళ్ళినా కూడా అవి ఇట్లా ఉరి పడుతుంది. ఉరి పడితే వాటిని తీసుకొని వచ్చేసి వాళ్ళు సరే కూర చేసుకోవడం అదంతా చేసుకుంటారు ఫుడ్ హ్యాబిటాట్. సో బుషెస్ లో అట్లే డైరెక్ట్ హంటింగ్ కూడా చేస్తారు వీళ్ళు. సో ఈ బాణాల్లో మీరు చూడండి, కొన్నేమో కొచ్చటి బాణాలు ఉన్నాయి. ఒకటి చూడండి మనకి సీలర్ టైప్ స్ట్రైట్ గా అట్లా ఉంది. ఒకటేమో కట్టెదే ఉన్నది చూడండి. దాని అర్థం ఏంటి అని అంటే ఆ జంతువును తీసుకొని తింటారు కాబట్టి జంతువు సెప్టిక్ కావద్దు, అందుకని ఐరన్ వాడకుండా కట్టెది వాడతారు అనమాట. సో కట్టె బాణంతో కూడా కొడతారు, అదే సెప్టిక్ కాకుండా ఉండడానికి, మీట్ కూడా ఫ్రెష్ గా ఉండడానికి, దాని వల్ల మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి కట్టె కూడా ఉపయోగించాలి. అట్లనే ఇక్కడ రకరకాల ఉరులు ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఉరులు, ఉచ్చులు, ఉరులు అని అంటాం. వీటిని మీటలు అని అంటాం. మీట అంటే మీకు లీవర్ అని అంటాం ఇంగ్లీష్ లో. సో దీని మీద కాలు వేస్తే పులి కూడా పడిపోతుంది. అట్లనే జింకలు ఇవి కూడా పడతాయి. సరే ఇప్పుడు నిషేధించారు కాబట్టి ఇవి అవుట్డేటెడ్ అయిపోయినాయి, ఒకప్పుడు వాడేది. ఇక నల్లమల అడవులలో ఈ బాణం చూడండి, బాణం పుల్ల వెరైటీగా ఉంటుంది. బాణం పుల్ల లాగా లేదు చూడండి అది. దాని అర్థం ఏంటి అని అంటే కృష్ణా నది ఒడ్డు మీద ఉండి కింద నదిలో వెళ్తున్న పెద్ద పెద్ద చేపల్ని గురి చూసి కొడతారనమాట. కొచ్చగుంటే అది తప్పిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పెద్దగా ఉంటుంది దీని ఆయుధం. కాబట్టి ఇట్లాంటి స్పెషల్ బాణాలు ఇక్కడ వాడతారనమాట నల్లమల అడవులలో. ఇక ఇవన్నీ ఫిషింగ్ ఎక్విప్మెంట్, అంటే ఫిష్ బుట్టలు, ఉరులు, తర్వాత నీళ్లకు ఎదురుగా పెడతారు. ఇది రన్నింగ్ వాటర్ అనేది వెళ్ళిపోతుంటుంది. వీటిని సరే దీన్ని అంటే సడికే అనేది ఒక ప్రత్యేకమైన ఇదన్నమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొడవళ్ళు. అయితే హంటింగ్ ఫిషింగ్ అయిన తర్వాత పోడు అగ్రికల్చర్ అనేది చేస్తారు. పోడు అగ్రికల్చర్ అంటే గుట్టల మీద స్లోప్స్ లో అగ్రికల్చర్ చేస్తారు అనమాట. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ చాలా రేర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. అంటే కొంచెం బలమైన కొడవళ్ళు కావాలి, వాటిని పరిసే అట్లాంటి పేర్లతోటి పిలుస్తారు. చెలుపు కత్తులు అని అంటారు అనమాట. ఇప్పుడు ఇది చూడండి, ఎరుకలు వాడే కత్తి ఇది, చెలుపు కత్తి. అంటే ఈనెలను కోసి వాటితోటి బుట్టలు తయారు చేస్తారు. అట్లే బరిసెలు, స్పియర్స్ అంటాం కదా అవి. ఇక ఇదేమో ఇదొక పరిసె అని అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు జాతరలప్పుడు ఒక జంతువును ఒక్క దెబ్బకే కోసేయాలి అట్లాంటి, అందుకని ఆయుధం చాలా పొడవుగా ఉంటుంది. ఇది క్యాటిల్ రేరింగ్ కి సంబంధించింది. అంటే మన పశువుల్ని పోషిస్తాం కదా, అంటే బర్రెలు, ఎద్దులు, ఆవులు, మేకలు, గొర్రెలు,
వాటికి సంబంధించిన అడవుల్లో వెళ్తాయి కాబట్టి వాటి వేరే బౌట్స్ తెలియాలి కదా, వాటి ఉనికి తెలియాలని ఈ గంటలు కడతారు అనమాట వాటి మెడళ్లలో. సో దట్ లోడుగు సౌండ్ వస్తుంది, అవి ఎక్కడ ఉన్నాయో వీళ్ళకి తెలిసిపోతుంది, అందుకని అవి కడతారనమాట. అట్లనే నీళ్ళను కూడా సర్వ్ చేస్తారు వాటికి. ఈ కింద ట్రఫ్ ఉన్నది చూడండి, తొట్టిలో వాటర్ పోస్తారు, పుడిది పోస్తారు. అది ఇవన్నీ బాటిల్స్ లాగా మందులు సర్వ్ చేస్తారు వాటికి. వాటికి ఏమన్నా అయితే మందు సర్వ్ చేయాలి కదా, ఇది మందు గొట్టం. అదేమో కందెన గొట్టం అని బండికి గ్రీజ్ పూస్తారు, అది కందెన అంటారు, ఆ గొట్టం అన్నమాట. ఇట్లే వీళ్ళు జీలుగు కళ్ళు కోసం పైకి ఎక్కుతారు కదా, జీలుగు చెట్టు, ఆ మోకులు ఇవి చెట్లు ఎక్కడానికి సపోర్ట్. హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నట్టు, అంటే ఇంట్లో ఏముంటాయి అనేది. ఇంట్లో ఏముంటాయి, వంట సామానికి సంబంధించినవి ఉంటాయి. ఆ వంట గింజలు ఏవైతే ఉంటాయో వాటిని కొలవాలి కాబట్టి మెజర్స్ అనేది ప్రత్యేకంగా ఉంటాయి. అరసోల, సోల, తవ్వ, మానిక, అడ్డ అనే పేర్లతోటి ఇవి ఉంటాయి, రకరకాల మెజర్మెంట్స్. ఆ తర్వాత స్పూన్స్ ఉంటాయండి, అంటే గరిటెలు అని అంటాం మనం. ఈ గరిటెలు కొబ్బరి చిప్పలను వేరు చేసి వాటికి కాండం పెట్టేసి అట్లా చేయడం ఒక పద్ధతి. అట్లనే వుడ్ తోటి కూడా మొత్తం స్పూన్ తయారు చేయడం అనేది ఒకటి. తర్వాత అందులోనే తెడ్డు అని, సరాతం అనే ఇంకొక వెరైటీ కూడా ఉంటాయి, అట్లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. బట్ వీళ్ళు ఉత్సవాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున వంటకాలు చేయాలి కాబట్టి పెద్ద పెద్ద స్పూన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా వాళ్ళ ఇంటి వస్తువులు కనిపిస్తాయి. అట్లనే గిన్నెలు, మరి సొరకాయ బుర్రలు, అట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో మనకు ఆయిల్ కంటైనర్ చూడండి, 3 మూరల పొడవు ఉంది అది. ఓకే, అది ఆయిల్ స్టోర్ చేస్తారు అనమాట దాన్ని. అంటే అది కూడా చూడడానికి సొరకాయనే. ఓకే, అంత పెద్ద విత్తనాలు కూడా ఉంటాయి అన్నమాట. మనము తెలంగాణలో బోనాలు అంటాం. బోనాలు అంటే ఏమిటి, ఒక అమ్మను, ఒక తల్లిని పూజిస్తాం, అమ్మ తల్లి అని అంటాం. వీళ్ళు అవ్వల్ పెయిన్ అని అంటారు అనమాట. అవ్వల్ పెయిన్ అనగానే మనకు ఒక మూర్తి కనిపించదు. అవ్వల్ పెయిన్ లో 3 అంశాలు ఉంటాయి. ఒకటేమో ఎద్దులు, రెండవదేమో గుర్రాలు, మూడవదేమో ఏనుగులు. సో ఈ 3ంటిని కలిపి అవల్ పెయిన్ అంటారు. వాటికి సంబంధించిన మరి ఒక పూజా సామాగ్రికి సంబంధించిన చిప్పలు, దీపాలు, దీపంతలు, తర్వాత ధూపంతెలు అని అంటాం. ఇవన్నీ కూడా వాళ్ళ గుహల్లో ఉంటాయి, వాళ్ళ దేవాలయాలు. ఆ గుహలలో ఇవి 3 కనిపిస్తాయి, గుర్రాలు, ఎద్దులు, ఏనుగులు. అట్లే ధూపదీప సామాన్లు ఉంటాయి అన్నమాట. సమ్మక్క సారలమ్మ దేవతలు ఎట్లుంటారు అనే దానికి నిదర్శనం అన్నమాట ఇది. సో వీటిని అడేరాలు అని అంటారు. అడేరాల్లో చూడండి మీకు అగో ఇందాక మీరు చెప్పినట్టు గాజులు, అమ్మవారికి సంబంధించినటువంటి ఉపయోగించినటువంటి వస్తువులు అనొచ్చు. ఈ ఆడవాళ్ళకి సంబంధించిన ఏదో టాయిలెట్ పెట్టే ఉంటది కదా, ఆ పెట్టే అన్నమాట ఇది. ఓకే, సో అన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక పెట్టె మాదిరిగా ఉపయోగించారు. సో మేడారంలో ఇదే ఉంటది అనమాట. దీన్ని అడేరా అంటారు. అడేరాలో అమ్మవారి వస్తువులు ఉంటాయి, జాగ్రత్తగా. తర్వాత కడవ చూడండి, దశావతార మూర్తులు ఉన్నారు చూడండి చుట్టూ ఆ పెయింటింగ్ తోటి. సో అట్లా ఇంకొక దానికి వాళ్ళ చరిత్రకు సంబంధించిన ఎపిసోడ్స్ డిపిక్ట్ చేశారన్నమాట పెయింట్ ద్వారా. సో సార్, అంటే ఇప్పటి వరకు మనం ఇంట్లో ఉపయోగించినటువంటివి, అదే విధంగా మనం ఏదైతే దేవతామూర్తుల గురించి మాట్లాడుకున్నామో వాటి గురించి చెప్పారు. సో ఇక్కడ మొత్తం చూస్తే కూడా మనకు అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, అదే విధంగా నెమలి పించాలి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో వీటి స్పెషాలిటీ ఏంటి సార్? మనకు గోండులలో, గోండు అనుబంధ కొన్ని కమ్యూనిటీస్ కూడా ఒక ఉత్సవం చేస్తారు, దాని పేరు దండారి ఉత్సవం. ఈ దండారి ఉత్సవాల్లో గుస్సాడి అని ఒక వేషధారణ ప్రత్యేకంగా ఉంటుంది. గుస్సాడి అని అంటే శివుడు అని. సో శివుడి వేషం వేసి ఒక 8 రోజులు వాళ్ళు ఉత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో శివుడి పైన వీళ్ళు ఈ నెమలి పింఛానికి సంబంధించిన టోపీ పెట్టుకుంటారు అనమాట. ఇది వేషధారణకు సంబంధించి వాళ్ళు డాన్స్ చేస్తారు. ఆ డాన్స్ చేయడానికి సంబంధించి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి కాబట్టి ఇది ఉంటది అన్నట్టు. దీన్ని కాలికొమ్ అని అంటారు. కాలిక్ కొమ్ము అని మనం తెలుగులో అనొచ్చు, కాలికోమ్ అని వాళ్ళు అంటారు. తర్వాత వాళ్ళ చేతుల్లో శివుడు త్రిశూలం ఎట్లయితే పట్టుకుంటారో వీళ్ళు రోకల్ అనే దాన్ని పట్టుకుంటారు అనమాట. సో రోకల్ పట్టుకొని వాళ్ళు డాన్స్ చేయడం జరుగుతుంది, శివుడు త్రిశూలం పట్టుకున్నట్టు. సో దాన్ని పూజిస్తారు మిగతా వాళ్ళు. ఏదైతే సంతానం ఉండదో, వాళ్ళకి ఏదన్నా బాధలు ఉంటే అవన్నీ పోవాలి అంటే త్రిశూలానికి స్నానం చేయించాలి. సో దట్ వాళ్ళు శివుడికి అభిషేకం చేసినట్టు భావించి
వాళ్ళ కోరికలు తీర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక అయితే ఆ డాన్స్లో ఇది తుడుం అనేది ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో మృదంగ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో తుడుం, మృదంగ్, వెట్టే అనే ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, డప్పు అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. వీటిని వాయించడం అనేది ఉంటుంది. వాయిద్యాలకు అనుగుణంగా డాన్స్ చేస్తారు. తర్వాత డాన్స్ చేస్తున్నప్పుడు ముఖానికి మాస్కులు వేసుకుంటారు కాబట్టి వీటిని కోడల్, టప్పల్ అనే మాస్కులు అన్నమాట ముఖానికి వేసుకొని చచోయ్ అనే ఒక డాన్స్ చేస్తారు వాళ్ళు. సో ఇది మొత్తము ఈ గుసాడి డాన్స్ కి సంబంధించిన సెటప్ అన్నమాట. ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాళ్ళు ఏ విధంగా రెడీ అవుతారు ఏంటన్నది కూడా. సో సార్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ గుసాడి డాన్స్ గురించి చెప్పారో సో అక్కడికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లాగానే ఇప్పుడు మీరు చెప్పినటువంటి తుడుం కానీ ఇవన్నీ కూడా అనిపిస్తున్నాయి. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? అయితే ఇతరత్ర ట్రైబ్స్ కూడా ఉన్నారు కదా, వీళ్ళు కూడా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటారు అనమాట. ఉదాహరణకి పర్ధాన్ అని, తోటి అని ఇంకొక 2 తెగలు ఉన్నాయి. వాళ్ళ ప్రధాన వాయిద్యము కీక్రీ అన్నమాట. దీన్ని కీక్రీ అని అంటారు, కింగ్రీ అని కూడా అంటారు. కిందనే జస్ట్ కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది. కీక్రీ, కింగ్రీ. కీక్రీ అంటే కీ కీ అని అరుస్తుంది, అది కింగ్రీ అంటే కింగ్ కింగ్ అని అరుస్తుంది అనమాట. సో అట్లాంటి వాయిద్యం తోటి వాటికి ఆ పేర్లు వచ్చినాయి. సో వాళ్ళు వాడేది అట్లనే. ఇది ఆంధ్ర అనే కమ్యూనిటీ ఈ టూయి టూయినా అనేది వాడతారు అనమాట. టూయి టూయి అంటది కాబట్టి ఇవి అంటే వీణలకు ప్రతిరూపాలు, వీణలకు మొదటి రూపాలు అనమాట. అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాడతారు. అట్లనే వయలిన్ లాగా ఒకటి స్టిక్ ఉంటుంది చూడు, వయలిన్, ఆ వయలిన్ లాంటి ఇది కూడా వాడతారు దీన్ని. సో దట్ వాళ్ళు గజ్జలు కూడా కట్టున్నాయి. సో ఆ సౌండ్ జనరేట్ కర్రని మనం ఇలా అన్నప్పుడు వచ్చే సౌండ్, అదే విధంగా ఈ గజ్జల సౌండ్ అంతా కూడా కలిసి మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్ కానీ మ్యూజిక్ లాగా వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇది డోలక్ అని అంటాము. ఇదేమో గోండుల తుడుం లాగానే ఈ లంబాడీలు అనేవాళ్ళు నంగారా అనేది వాయిస్తారు. సో తెలుగులో నగారా అంటాం, వాళ్ళు నంగారా అంటారు. నంగారా భేరి అంటే కొద్దిగా పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. సో అట్లా రకరకాల ట్రైబ్స్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడతారు అని ఇక్కడ చూపించామన్నమాట. సో సార్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి ఫ్లూట్స్ లాగా, ఇవన్నీ కూడా యానిమల్స్ యొక్క హార్న్స్ లాగా అనిపిస్తున్నాయి. సో వీటిని ఏమంటారు? ఇక్కడ కూడా రకరకాల ట్రైబ్స్ రకరకాల ఫ్లూట్స్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు కోయ అనే ఒక కమ్యూనిటీ ఉంది. ఈ కోయ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే బైసన్ హార్న్ని తూత కొమ్ము అని తయారు చేస్తారు. సో ఈ తూత కొమ్మును, బైసన్ హార్న్ కొమ్మునే వాయిద్యంగా వాయిస్తారు. అంటే ఉత్సవాల్లో వాయిస్తారు. తర్వాత వాళ్ళ పంట చేలల్లో బర్డ్స్ వాలినాయి అనుకోండి, ఆ బర్డ్స్ను అలర్ట్ చేయడానికి, అలార్మ్ చేయడానికి, వాటిని వెళ్ళగొట్టడానికి ఈ సౌండ్ను పలుకుతారు అనమాట, తూత కొమ్ము అని. అట్లనే గోండులు ఇవి అంటే ఫ్లూట్స్ను ఉపయోగిస్తారు. అయితే అవి రకరకాలు ఉంటాయి. ఏమైనా ఉంటాయి, పెర్వంశ్ అంటే పెద్ద వంశ అంటే బ్యాంబూ అని అన్నట్టు, పెద్ద ఫ్లూట్ అని అర్థం. కేకుం బెల్ అనే ఇంకొకటి ఉంటుంది. ఇంకా మామూలు పిల్లల గ్రోవులు కూడా ఉంటాయి. అది కాకుండా ఈ ఒకటి ఉన్నది ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దీన్ని తిప్పితే ఫ్లూట్ లాగా వస్తుంది. అంటే మనం జస్ట్ తిప్పాలి, వాయించినట్టు కాకుండా జస్ట్ దీన్ని తిప్పితేనే మనకి సౌండ్ రావాలి. అది ఇదైతే తిప్పితేనే లోపలికి గాలి వెళ్ళి అది ఫ్లూట్ లాగా దానికి అదే వాయించబడుతుంది. సో అది ఇదేమో పర్ధాన్ అనే వాళ్ళు ఈ స్వర్ణాయి అని అంటాం, మనమేమో సన్నాయి అని అంటాము. ఈ సర్నాయిని వాళ్ళు వాయిస్తారు. నథింగ్ బట్ మన సోకాల్డ్ హిందువులు వాడుతున్నట్టే సన్నాయి లాంటిదే. ఇంకా పేపరే అనే ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉంది, అంటే పీపీ అని అన్నట్టు. సో పేపరే. ఇక ఇదేమో గోండులు వాడతారు. దీన్ని జతుర్ అని అంటారు, మన భాషలోనేమో కిన్నెర అని అంటాం. సో 7 మెట్ల కిన్నెర, కిన్నెర మొగలయ్య అని అన్నాము. పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఆయనదే ఇన్స్ట్రుమెంట్ ఇది. సో అంటే వాళ్ళు గొప్ప గొప్ప కళాకారులు అయ్యారనమాట వీటిని వాయించి కూడా. ఇంకా ఇక్కడ చూస్తే కనుక పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ డోలు. డోలు అనేది ఇప్పుడు ఇది గోండు వాళ్ళు వాడతారు, చాలా పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. ఈ డోలు వాయిస్తారు. ఇక్కడనేమో మనకు మేడారం జాతరలో కోయ వాళ్ళు ప్రధానంగా కనిపిస్తారు కాబట్టి కోయ వాళ్ళకు సంబంధించిన డాన్సెస్, అట్లే మ్యూజిక్ కి సంబంధించిన వాయిద్యాలు, ఇన్స్ట్రుమెంట్స్, అదే విధంగా వాళ్ళు వాళ్ళ వస్త్రధారణ, వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ పెట్టారు. వాళ్ళు టెక్నికల్ గా కొమ్ము కోయ అనే ఒక డాన్స్ చేస్తారు. ఆ కొమ్ము కోయ డాన్స్ చేసినప్పుడు పెద్ద డోలును వాడతారు, దాన్ని డోల కొయ్య అని అంటాము. ఆ డోల కొయ్యను వేసుకొని అంటే మెడకు వేసుకొని, ఇదేమో సరే
లుంగి ఇంకొక రకము, తర్వాత పైన షర్ట్ వేసుకొని వాళ్ళ వేషధారణ చేయడం. తర్వాత వాళ్ళ మధ్యలో మగవాళ్ళ డాన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో ఆడవాళ్ళు డాన్స్ చేస్తారు. వాళ్ళు ఇది గిల్లకాయ అనేది పట్టుకుంటారండి. ఓకే. ఈ గిల్లకాయను పట్టుకుంటే వాళ్ళు స్టెప్ వేసినప్పుడల్లా ఇది సౌండ్ వస్తుంది. సో స్టెప్ సౌండ్ ఒకేసారి జనరేట్ అవుతాయి కాబట్టి అదొక అందాన్ని ఇస్తుంది అన్నట్టు ఆ డాన్స్ని. సో ఇదేమో డోలికోయ, అంటే సమ్మక్క సారలమ్మ చరిత్రలు చెప్పడానికి ఒక కమ్యూనిటీ ఉంటుంది, డోలికోయ అంటాము. ఆ డోలికోయ వాళ్ళు డోలి అనే దాన్ని వాయిస్తారు, చిన్నగా ఉంటుంది చూడండి అది డోలి కంటే. సో సార్ ఇక్కడ ఉన్నటువంటి వీటి స్పెషాలిటీ ఏంటి? ఇవి ప్లే ఐటమ్స్ వాళ్ళు తయారు చేస్తారు. ఓకే. లక్క బొమ్మలు అని అంటాం మనము. హనీ చెట్టు హనీ తీసిన తర్వాత హనీ దానికి మిగులుతుంది ఆ వ్యాక్స్, ఆ లక్క బొమ్మలు. ఆ తర్వాత మీకు బొంగరాలు అని తెలుసు. అవును. బట్ బొంగరాలు మీరు చూసినవి వేరుగా ఉంటాయి, వీళ్ళు చేసేవి వేరుగా ఉంటాయి. ఇది మారేడు కాయ అని అంటాం దీన్ని. ఈ మారేడు కాయని గుజ్జు తీసి దాని లోపల ఒక స్టిక్ పంపించేసి దాన్ని బొంగరం లాగా తయారు చేస్తారు అనమాట. అది ఈ ట్రైబల్స్కే సాధ్యం. నాయకపోడ్ అనే కమ్యూనిటీ ఆ విధంగా చేస్తారు. సరే, తాబేలు అవన్నీ ఉంటాయి. తర్వాత ఇప్పుడు టాటూ అంటాం మనం, పచ్చబొట్లు అంటాం. ఇది తోటి అనే కమ్యూనిటీ వాళ్ళు ఆ టాటూను చేస్తారు. అంటే మీకు ఒక బొమ్మ గీస్తారు మీ చేతి మీదనో నుదుటి మీదనో ఎక్కడంటే అక్కడ గీసి పచ్చబొట్టు పొడుస్తారు, అందులో ఒక మందు కలుపుతారు. సో దట్ మీకు సంబంధించిన అదృష్టం మీరు పొందొచ్చు, మీకు ఏదైనా దురదృష్టం ఉంటే అది కూడా పోయేటట్టుగా వాళ్ళు ఆ బొమ్మలు వేస్తారు అనమాట. టాటూ పర్పస్ అది. సో టాటూ లేకపోతే పెళ్లి కాదు, ఎలిజిబిలిటీ కూడా రాదు. సో అట్లాంటి పద్ధతి వాళ్ళ తోటిల్లో ఉన్నది. ఇదేమో మెటల్ క్రాఫ్ట్ అన్నమాట. అంటే ఎప్పుడో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వ్యాక్స్ లాస్ట్ టెక్నాలజీ అనేది ఉండేది. అంటే మనం పోత పోయడం అన్నట్టు. ఆ పోత పోయడానికి సంబంధించిన క్రాఫ్ట్స్ ఇవి. ఇక్కడ మరియా దేవుడు అని అంటారు అన్నట్టు, మరియా దేవత. ఆ తర్వాత నాగుపాము, నాగోబా జాతర అని జరుగుతుంది, నాగుపాముకి సంబంధించినవి. సరే, గుర్రాలు ఎద్దులు ఇన్వేరియబుల్గా ఉంటాయి. గంటలు గజ్జలు కూడా వీళ్ళు చేసే ఐటమ్స్లో ఉంటాయి. కొన్ని మెజర్మెంట్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. అట్లే పెళ్ళిళ్ళలో మగవాడు ఒక కత్తిని, ఆ వధువు ఒక కత్తిని పట్టుకోవడం జరుగుతుంది. అవి పట్టుకొనే పెళ్లిళ్ళు చేసుకుంటారు కాబట్టి అవి కూడా వాళ్ళు తయారు చేస్తారు అనమాట. ఓజా అని ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఈ ఓజా వాళ్ళు గోండు రాజులకు ఇవి సప్లై చేసేవాళ్ళు. సో ఇప్పటికి కూడా ఆ కమ్యూనిటీ ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో వాళ్ళు తయారు చేస్తారు. ఈ గంటలు గజ్జలు ఇట్లాంటి అలంకరణ వస్తువులన్నిట్లను కూడా వాళ్ళు తయారు చేస్తారు, ఓజా కమ్యూనిటీ వాళ్ళు. ఓకే. సో సార్, అంటే ఇప్పుడు ఇన్ని వాస్ట్ వెరైటీ ఆఫ్ కమ్యూనిటీస్ గురించి, అదేవిధంగా వాళ్ళు యూస్ చేసినటువంటి వస్తువులైనా కూడా ఇవన్నీ కూడా ఇంత చక్కగా ఇక్కడ డీటెయిల్డ్గా పెట్టడం అయితే జరిగింది. సో బెస్ట్ టైం ఏదంటారు ఈ మ్యూజియంని విజిట్ అవ్వడానికి? ఎప్పుడు అండి, ఇది 365 days ఈ మ్యూజియం ఉంటుంది, ఎక్సెప్ట్ పబ్లిక్ గవర్నమెంట్ హాలిడేస్. అంటే సండేలు పండుగలు తప్ప ఎప్పుడు ఈ మ్యూజియం ఉంటుంది ఇన్ బిట్వీన్ 10:30 to 5. ఓకే. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా సందర్శకులు రావచ్చు. మ్యాక్సిమం పిల్లలకి చాలా ఎడ్యుకేటివ్గా ఉంటుంది ఈ మ్యూజియం. కాబట్టి వాళ్ళకి సోషల్ సైన్సెస్లో సబ్జెక్ట్స్ ఉంటాయి. మానవుడు ఎప్పుడు పుట్టినాడు, వాళ్ళ వృత్తులు ఎలా డెవలప్ అయినాయి, వాళ్ళ హ్యాబిటాట్స్ ఎలా ఉండేవి అనేది. సో వాటికి ప్రాక్టికల్ మ్యూజియం లాగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రత్యేకించి స్టూడెంట్స్ని తీసుకురావాలని టీచర్లకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. ఓకే. సో సార్, వన్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని కేవలం స్టడీస్కే అంకితం చేస్తున్నారు, ఇటు స్కూల్స్ అయినా ఇటు పేరెంట్స్ అయినా కూడా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి మ్యూజియంస్ని చూపించినప్పుడు ప్రాక్టికాలిటీ కూడా వాళ్ళకి పెరుగుతుంటుంది. సో పిల్లల్లో కాకుండా ఇటు పేరెంట్స్లో కానీ అటు స్కూల్స్లో కానీ మోటివేట్ చేయడానికి మీరు వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? అదే, అంటే మేము ప్రత్యేకంగా వాళ్ళకు సోషల్ మీడియాలో కూడా చెప్తున్నాము. అట్లే వీటిని క్లిప్స్ లాగా చేసి కూడా చూపిస్తున్నాము. అది కాకుండా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, వాళ్ళకి తెలియని సంస్కృతిని చెప్పడానికి గాను మేము డిజిటల్ కియోస్క్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి పిల్లలు పేరెంట్స్ ఎవరైనా ఎడ్యుకేషన్ పొందాలి, వాళ్ళకు అందించాలి కూడా. కాబట్టి పిల్లలైనా మరి టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా కూడా వచ్చి తెలుసుకోవాలి, తెలియజెప్పాలనేది మా ఆకాంక్ష. మొత్తం మ్యూజియం చూసిన తర్వాత స్టూడెంట్స్ కొంత టేక్ హోమ్ మెసేజ్ అనేది కూడా ఉండాలి. సో ఆనందాన్ని వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్ళాలి, ఎడ్యుకేషన్ ఇంటి దాకా తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే డైరెక్ట్ ట్రైబల్ పీపుల్ వస్తారు ఇక్కడికి. అంటే డాన్సర్స్ కానీ, కథకులు కానీ, పెయింటర్స్ కానీ వస్తారు. సో పెయింటింగ్ని, ట్రైబల్ పెయింటింగ్ని చూసుకొని ఇక్కడ టేబుల్ మీద, చైర్ల మీద కూర్చొని వాళ్ళు పెయింటింగ్స్ వేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఆ తర్వాత అక్కడనేమో
డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక డాన్స్ కానీ, కథ చెప్పడం కానీ, మ్యూజిక్ వాయించడం కానీ అవి పిల్లలకి చెప్పిన తర్వాత వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి తొందరగా నేర్చుకుంటారు. కాబట్టి డాన్సర్స్ తోటి కలిసి వీళ్ళు డాన్స్ చేయొచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయొచ్చు, కథ అయితే మళ్ళీ డౌట్లు వచ్చి ఇంకా కొంచెం తెలుసుకోవచ్చు, వాళ్ళతోటి ఫోటోలు దిగవచ్చు. ఇట్లా ఇంటరాక్షన్ ఉంటుంది అన్నట్టు డైరెక్ట్ లైవ్ ట్రైబల్ పీపుల్ తోటి. సో ఆ విధంగా వాళ్ళు ఫుల్ సాటిస్ఫైడ్ నోట్ తోటి ఇంటికి వెళ్తారనమాట స్టూడెంట్స్. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు అనంటే ఇప్పుడున్న జనరేషన్లో నిజానికి కూడా అందరూ మొబైల్స్ పట్టుకొని వాటికే అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. సో అలాంటి జనరేషన్లో ఇంత వాస్ట్గా మన పూర్వీకుల గురించి, వాళ్ళు వాడినటువంటి వస్తువుల గురించి మాకు ఇంత చక్కగా డీటెయిల్గా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసాం కదా మన పూర్వీకులు ఏవైతే వాళ్ళు తినడానికి కానీ లేదు అని అంటే వాళ్ళ జీవనం కోసం ఎలాంటి వాటిని యూస్ చేస్తున్నారని. కానీ ప్రస్తుతం మనమున్న జనరేషన్లో మన ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అన్నది కూడా మనం క్లియర్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఈ మొబైల్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరం మొబైల్స్కే అడిక్ట్ అయిపోతున్నాం. పేరెంట్స్ అనేవాళ్ళు కూడా వీకెండ్స్ వచ్చినప్పుడు పిల్లల చేతులకి ఫోన్స్ ఇవ్వకుండా ఇలా మన రూట్స్ని తెలుసుకునే విధంగా, వాటి గురించి పిల్లలకి డీటెయిల్డ్గా ఎడ్యుకేట్ చేసే విధంగా ఇలాంటి ట్రైబల్ మ్యూజియంస్ కానీ లేదు అని అంటే ఇంకా ఇతర మన రూట్స్ గురించి తెలిపేటువంటి మ్యూజియంస్కి తీసుకెళ్తే ఇటు మనకి వెకేషన్లా ఉంటుంది, అదేవిధంగా వీకెండ్లో మన పిల్లలకి మన పూర్వీకుల గురించి ఎంతో కొంత ఎడ్యుకేట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్ అనేవి ఇటు పేరెంట్స్కి కానీ అటు పిల్లలకి కానీ ఒక వీకెండ్ స్పాట్, బెస్ట్ స్పాట్ అని కూడా చెప్పొచ్చు. సో ఎవరికైనా కూడా ఇలాంటి వాటివి ఇంట్రెస్ట్ ఉన్నా, పిల్లలకి ఇలాంటివి చూపించాలన్నా కూడా ట్రైబల్ మ్యూజియం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర ఉంది. సో ఎవరైనా కూడా వచ్చి విజిట్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి రూట్స్ని మనం చాలా వరకు కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.